టెక్నికల్ చేంజెస్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ అంతా ఆన్‌లైన్ అయిపోయింది. హా, ఆన్‌లైన్‌లోనే అంటే యాక్యురసీ పాయింట్‌లో నుంచి, టైమింగ్ పాయింట్‌లో నుంచి ఏదైనా ఒక 2 అవర్స్ ఎగ్జామ్, 2 అవర్స్ ఎగ్జామ్ అనుకోండి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. టెక్నికల్ పారామీటర్స్ ఏమైనా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్ గతంలో అన్ని ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, అవును. పేపర్ బేస్డ్, ఓఎంఆర్ హ్మ్. బేస్డ్. హ్మ్. హ్మ్. తర్వాత ఒక్కొక్కటి ఆన్లైన్లోకి వస్తున్నాయి. ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ స్టేట్స్లో కానీ పెట్టేటటువంటి స్టేట్ గవర్నమెంట్ పెట్టేటటువంటి ఎగ్జామ్స్ ఆన్లైన్ కూడా అవ్వచ్చు. మోర్ ట్రాన్స్పరెన్సీ. ఎందుకంటే ఆఫ్లైన్ పేపర్ అనుకోండి, క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన దగ్గర నుంచి, ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయిన దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్లో ట్రాన్స్పోర్ట్ అయిన దగ్గర నుంచి, హబ్ నుంచి కాలేజ్ సెంటర్కి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఈ చైన్ ప్రాసెస్లో ఎక్కడో ఒక చోట ఒక పేపర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కంప్యూటర్లోంచి కూడా బయటకు రావచ్చు. హ్మ్. ఆఫ్లైన్ పెడితే పేపర్ లీక్కి ఇన్ని చోట్ల ప్రాబబిలిటీ ఉంది పేపర్ లీక్ అవటానికి. హ్మ్. ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి, 10 o'clockకి మీ ఎగ్జామ్ అయితే కరెక్ట్గా సర్వర్ అనేది క్లయింట్కి అంటే సిస్టమ్కి ఎగ్జాక్ట్ 10 o'clockకి క్వశ్చన్ పంపిస్తుంది. 11 o'clockకి మీరు సబ్మిట్ అయిపోతుంది ఎగ్జామ్. ఆ పేపర్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది అనేది హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కడా లేదు దీనిలో, మొత్తం అంతా సర్వర్లో ఉండిపోతుంది. హ్మ్.